ఏమని ఆశీర్వదించమంటావు? నేను వెళ్ళే పని మంచిగా జరగాలని ఆశీర్వదించు. సరే, నువ్వు వెళ్లే పని ఏ ఆటంకం లేకుండా జరగాలి. లే, వెళ్ళొస్తానమ్మా. సరే వెళ్ళిరా. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. తండ్రిని కలపడానికి అన్నం తీసుకెళ్ళి తల్లి దగ్గర రాముల వారి పేరు చెప్పి భలే కవర్ చేసింది. అను ఏంటి బాబాయ్ కొత్తగా మాట్లాడుతోంది? రాముల వారు గుడికొస్తారంటోంది, జైని పరిచయం చేస్తానంటుంది. ఏంటో బాబాయ్, నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు వెళ్ళేది గుడికేనంటారా? పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారమ్మా? నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది, రాముల వారి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. మీరు కూడా ఏంటి బాబాయ్ అనులాగా మాట్లాడతారు? నాకు అర్థమైంది, నేను చెప్పానమ్మా. సర్లే, నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. సరే బాబాయ్. నేను రెడీ సార్. నువ్వెక్కడికి రెడీ అయ్యావు? నేను కూడా వస్తాను సార్. నో, అను ఏం చెప్పింది? ప్రతి పనికి నువ్వు అడ్డమని చెప్పింది. సో నువ్వు రావడానికి వీల్లేదు. అలా అంటారేంటి సార్? నేను కూడా పిల్లలను చూస్తాను. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను సార్. నేను దూరం నుండే చూస్తాను. మీరు పిల్లలతో మాట్లాడుతుంటే నాకు కూడా సంతోషమే కదా సార్. ఓకే, కానీ దూరం నుంచే చూడాలి. అలాగే సార్. గిఫ్ట్ ప్యాక్స్ అన్ని రెడీగా పెట్టావా? గిఫ్ట్లు ఎందుకు సార్? చాలా సంవత్సరాల తర్వాత నా పిల్లల్ని కలుస్తున్నాను రవి. ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? అందుకే గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. మీరు పిల్లల్ని కలవడానికి వెళ్ళటమే పెద్ద గిఫ్ట్ సార్. మళ్ళీ ప్రత్యేకించి గిఫ్ట్లు ఎందుకు? అవేమీ అవసరం లేదు సార్. కానీ ఒక విషయం సార్, మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే తేడా వస్తుంది. ఏం చెప్తున్నావు రవి? అవును సార్. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పిల్లలు మీనాక్షి మేడం దగ్గర పెరిగారు. మేడం మీ గురించి ఏం చెప్పారో తెలీదు, వాళ్ళకి మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలీదు. అందుకని పరిస్థితిని బట్టి మాట్లాడితేనే బాగుంటుంది. అంతేకాని పిల్లలు మొదటిసారిగా మీకు కనపడ్డారని ఇన్ని సంవత్సరాల ప్రేమని ఒకేసారి వాళ్ళ మీద చూపిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. అవును సార్, మీ ప్రేమ సముద్రం, తట్టుకోవడం చాలా కష్టం. అసలే చిన్నపిల్లలు అంత ప్రేమ చూపిస్తే ఉక్కిరిబిక్కిరవుతారు. మళ్ళీ ఏంటన్నయ్య అలా లింక్ పెడతావేంటన్నయ్య? అవును, నేను నాన్నని కలవాలంటే నువ్వు నాన్న మీద ఒట్టేయాలి. నేను అలా వెయ్యనన్నయ్య. అసలు నువ్వెందుకు పొట్టు వేయించుకుంటున్నా చెప్పు. నేనేమీ తప్పు చేయడం లేదు, కేవలం నమ్మకం కోసమే నిన్ను నాన్న మీద ఒట్టు వేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఒట్టు వేయి, నేను విషయం చెప్తాను. నేను ఇష్టపడే నాన్న మీద ఒట్టు. ఏంటో చెప్పన్నయ్య. నాన్నని నేను కలుస్తాను, నాన్నతో నేను మాట్లాడతాను. ముందు నాకు నాన్నని పరిచయం చెయ్యి, కానీ నన్ను కొడుకుగా మాత్రం పరిచయం చెయ్యొద్దు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? నాకు నాన్నెవరో తెలియాలి గాని మనం ఆయన పిల్లలమని తెలియకూడదు. అదేలా కుదురుతుందన్నయ్య? ఎందుకు కుదరదు?
మనం పుట్టిన దగ్గర నుంచి నాన్న మనల్ని చూడలేదు. ఈరోజే మొదటిసారి చూడబోతున్నారు. మనల్ని చూడాలని, కలవాలని, మాట్లాడాలని సంతోషంతో, ఆతృతతో ఇక్కడికి వస్తున్నారు. నాన్న సంతోషాన్ని దూరం చేయటం కరెక్ట్ కాదన్నయ్య, కరెక్ట్ కాదు. నాన్న విషయంలో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు ముఖ్యం కాదు. నాకు ముఖ్యం అమ్మ. అంటే నీ ఉద్దేశం? ఇప్పుడు నాకు నాన్నెవరో తెలియాలి. తెలిసాక ఆయన మాటలు గమనిస్తాను, ప్రవర్తన తెలుసుకుంటాను. ఆయన మంచివారో చెడ్డవారో అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మంచివారైతే నేనే కొడుకునని ఆయనకి పరిచయం చేసుకుంటాను. అది తప్పన్నయ్య, అలా మాట్లాడకూడదు. అయినా నాన్నని మనం పరీక్షించడం ఏంటి? మనమే పిల్లలమని చెప్పి ఆయన ప్రేమ లాంటిదో తెలుసుకోవాలి. కానీ మనం పిల్లలం కాదని చెప్తే నాన్న మనతో ఎలా మాట్లాడతారు, ఎలా ప్రేమను చూపిస్తారు, ఎలా దగ్గరికి తీసుకుంటారు? అలాంటప్పుడు ఆయన ప్రేమ గురించి, ఆయన ప్రవర్తన గురించి నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? మాట తీరును బట్టి ఆయన ఎలాంటి వారో నేను డిసైడ్ చేయగలను. కానీ నువ్వు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనమే ఆయన పిల్లలమని చెప్పడానికి వీల్లేదు. ప్లీజ్ అన్నయ్య, అలా అనొద్దన్నయ్య. మనల్ని చూడ్డానికి నాన్న ఎంతో ఆశతో వస్తున్నాడు. ఇక్కడి దాకా వచ్చాక తన పిల్లల్ని తను చూడలేకపోతున్నాడని తెలిస్తే నాన్న బాధపడతారన్నయ్య. నువ్వెన్నైనా చెప్పు, నేను చెప్పినట్లుగానే నువ్వు వింటున్నావు. అలా అని నాన్న మీద ఒట్టేశావు. మాట తప్పకను. నేను మాట ఇచ్చాను నాన్నని కలుస్తాను అని, అలాగే కలుస్తాను కూడాను. కానీ నేను ఎవరో తెలియకుండా కలుస్తాను. నీ నిర్ణయాన్ని మార్చుకో అన్నయ్య. ఈ ఒక్కసారి నా మాట విను. నాన్న కనపడగానే దగ్గరికెళ్ళి ప్రేమగా ఒక్కసారి నాన్న అని పిలవన్నయ్య. ఇన్ని సంవత్సరాలు మనకి దూరంగా ఉన్న ప్రేమనంతా ఒక్కసారిగా కూడగట్టుకొని నిన్ను గుండెలకి హత్తుకుంటాడు. ఆ గుండె చెప్పుల్లో నాన్నకి మన మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలిసిపోతుంది. అంతేగాని పిల్లలమని చెప్పకుండా నాన్నని కలవడం కరెక్ట్ కాదన్నయ్య. అలా చేస్తే నాన్న తట్టుకోలేడు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అర్థం చేసుకో, నా మాట విను. నువ్వెంత బ్రతిమిలాడినా నా నిర్ణయం మారదను. నేను చెప్పినట్టు వింటేనే నాన్నకి నన్ను పరిచయం చేయి, లేదంటే వద్దు. ఏం చేయాలో ఆలోచించుకో, నీ నిర్ణయం చెప్పు. అప్పటి వరకు నేను ఆ కోనేటి దగ్గర కూర్చుంటాను. నా కండిషన్స్ అన్నీ ఓకే అనుకుంటే నాన్నతో మాట్లాడి నన్ను పిలు. అర్థమైందా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి నా మాట వినన్నయ్య. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఇలా చేసావని తెలిస్తే నాన్న బాధపడతారన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి నా మాట వినన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినన్నయ్య. నాన్న బాధపడతారన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య కరెక్ట్ కాదు తాతయ్య. ఎప్పటికీ నాన్నని అమ్మని కలవనివ్వడు, నన్ను నాన్నని కలవనివ్వడు, మనం కుటుంబంలోకి నాన్నని రానివ్వడు. ఏదో ఒకటి చేసి చెడగొడతాడు. అన్నయ్య మంచివాడు కాదు, చీటర్.